హాయ్ వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. ఈరోజు కెరీర్ ప్లేస్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ విఎస్కే రెడ్డి, బీటెక్, ఎంటెక్, పిహెచ్డి, ఐఐటి ఖరగ్పూర్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ మల్లారెడ్డి యూనివర్సిటీ. ఈరోజు మనం కెరీర్ ప్లేస్లో డిస్కస్ చేయబోతున్నాం ఇంజనీరింగ్ వ్యవస్థ గురించి. అంతేకాకుండా ఇంజనీరింగ్ చేస్తే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో సార్ అడిగి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు? బాగుందండి సార్. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి అండ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలామంది అండి, ఇప్పుడు జనరల్గా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ఒక బజ్వర్డ్ వచ్చింది ఇండస్ట్రీలో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే జనరల్గా ఏఐ వచ్చింది అంటే మీరు ఇండస్ట్రీ తీసుకున్నా, బిజినెస్ తీసుకున్నా, ఎడ్యుకేషన్ తీసుకున్నా, స్కూల్ తీసుకున్నా, ఎవరు మాట్లాడినా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది 100% ట్రూ. ఇప్పుడు ఒకటే ఏంటంటే మనకి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ అయినప్పుడు చాలామంది యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఇండియాలో 15 lakhs స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ అవుతున్నారు, ఎవరి ఇయర్ పాస్ అవుట్ అవుతున్నారు. అంటే ఈ టెక్నాలజీ టేక్ ఓవర్ అయిపోయింది కదా, ఆర్టిఫిషియల్ వచ్చింది కదా, జాబ్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనము ఫ్యూచర్ ఎట్లా లే ఆఫ్స్ అన్నీ ప్రతి ఒక్కటి కంపెనీ కూడా లే ఆఫ్స్ అంటుంది. 20,000, 10,000, 100% జరుగుతుంది కాదనట్లే. బట్ అట్ ద సేమ్ టైం జాబ్స్ అన్నీ వెళ్తుండేది ఏదంటే ఫ్రంట్ ఎండ్ కానీ, లేకపోతే ఏదో డేటాబేస్ కానీ, లేకపోతే కాల్ సెంటర్స్ కానీ, లేకపోతే కస్టమర్ సపోర్ట్ కానీ, లేకపోతే ఫ్రంట్ ఆఫీస్ కానీ ఇవి ఎక్కువ వెళ్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీలో ఏఐ వచ్చిన దానివల్ల ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి కానీ ఆపర్చునిటీ తగ్గవు. ఇక్కడ రీజన్ వన్ ఆఫ్ ద జస్టిఫికేషన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచం ఏది తీసుకున్నా, ఇండియా తీసుకున్న, అదర్ కంట్రీస్ వెస్ట్ తీసుకున్న, ఈస్టర్న్ కంట్రీస్ తీసుకున్న, ఎక్కడైనా కానీ ఇప్పుడు ఇవాళ రేపట్లో ఏమైందంటే కంప్లీట్గా టెక్నాలజీ అంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి అంటే టెక్నాలజీ రీచ్ కావాలి. ప్రతి ఒక్కరు టెక్నాలజీ వాడుతున్నారు. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ తీసుకున్నా, ఎడ్యుకేషన్ సెక్టర్ తీసుకున్నా, మీకు మెడికల్ తీసుకున్నా, హెల్త్ కేర్ తీసుకున్నా, ట్రావెల్ తీసుకున్నా, ఎంటర్టైన్మెంట్ తీసుకున్నా, బ్యాంకింగ్ తీసుకున్నా, ఇన్సూరెన్స్ తీసుకున్నా, మీరు ఏ టర్మినాలజీ మాట్లాడినా కానీ ప్రతి ఒక్కటి టెక్నాలజీ ఓరియంటెడ్ అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ ఓరియంటెడ్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఏ కంట్రీకైనా కానీ ఏ సెక్టర్ తీసుకున్న టెక్నాలజీ మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు కామర్స్ తీసుకోండి, లేకపోతే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోండి, ఎంత ఎవల్యూషన్. ఇప్పుడు ఇండియాలో 140 crore పాపులేషన్ ఉంటే ప్రతి ఒక్కరూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, అంటే ఇది ఎగ్జాంపుల్ అంటున్నా, ఇట్ ఈస్ నాట్ ఫర్ గూగుల్ పే, ఫోన్పే ఏదో ఏ ఉందని కాదు. పాయింట్ ఏంటంటే నేను ఒకటే కంక్లూడ్ చేస్తుండేది, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ, ఇప్పుడు ఎంసెట్ అయిపోయింది, ఇప్పుడు ఒకటే కంక్లూడ్ చేస్తున్నా, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రోయింగే తప్ప మనకి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ అట్ ద సేమ్ టైం ఏదో కన్వెన్షనల్ కాన్సెప్టే కాకుండా టెక్నికల్గా కొద్దిగా ఏదైతే మన బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయో, ఏదైతే ఏ ఇంటిగ్రేషన్ సిలబస్లో కానీ, ఏ ఇంటిగ్రేషన్ కరికులంలో కానీ, ఏ ఇంటిగ్రేషన్ టీచింగ్లో కానీ, ఏ ఇంటిగ్రేషన్ టెక్నాలజీగా దాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ టీచింగ్ తీసుకున్న, నేను అన్నాను కదా ఇంతకుముందు, మీరు ప్రతి సెక్టర్లో ఏఐ ఉన్నప్పుడు, ప్రతి ఒక్క సెక్టర్లో టెక్నాలజీ ఉన్నప్పుడు ఆపర్చునిటీ పెరుగుతాయి కానీ తగ్గవు. అది మీ అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఇప్పుడు ఎంసెట్ అయిపోయింది, చాలామంది పాస్ అవుట్ అయిపోయారు, ఇప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చాయి, ప్రతి ఒక్కరు యూనివర్సిటీస్ అనుకుంటారు. నేను అందరికీ అడ్వైజ్ చేస్తుంది అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ యాజ్ ఎ వైస్ ఛాన్సలర్గా నేను చెప్తున్నా అండి. కాకపోతే మా యూనివర్సిటీలో జాయిన్ కామన్ కాదు. పాయింట్ ఏంటంటే మీకు ఏ యూనివర్సిటీ తీసుకున్నా అక్కడ టెక్నికల్గా పర్టికులర్ ఫర్ ది టీచింగ్ ఫ్యాకల్టీ, బట్ అట్ ద సేమ్ టైం ఈ కరికులం ఏఐ ఇంటిగ్రేషన్కి రెడీ అయ్యారా అంటే ఇప్పుడు ఏఐ అంటే ఏదో మనం ఏఐ చేస్తున్నామనే కాన్సెప్ట్ కదా. దానికి నెక్స్ట్ క్వశ్చన్లో మీకు డీటెయిల్గా చెప్తాను ఏ విధంగా ఏఐ ఇంటిగ్రేట్ చేయాలో సబ్జెక్టుకి కానీ, ఏ విధంగా ఏఐ ఇంటిగ్రేట్ చేయాలో మా కరికులం కానీ, అది ఎడ్యుకేషన్ సెక్టర్లో చెప్తా. జనరల్గా నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అవసరమైనప్పుడు, ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అయినప్పుడు, ప్రతి ఒక్కరికి రీచ్ అవుతున్నప్పుడు, ప్రతి సెక్టర్లో రీచ్ అవుతున్నప్పుడు జాబ్స్ ఎలా తగ్గుతాయి? జాబ్స్ తగ్గవు. కాకపోతే దానికి మనం రెడీ కావాలి. అంటే ఆ టెక్నాలజీని మనం ట్రాన్స్ఫర్మేషన్ రెడీ కావాలి. అంటే ఇప్పుడు యూనివర్సిటీస్లోనే ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ మా దాంట్లో ఉంది. కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కూడా మేము కంప్లీట్గా సిలబస్ అంటూ కూడా ఏ ఇంటిగ్రేషన్తోనే సిలబస్ ఉంది. మీరు ఏ సబ్జెక్ట్ని తీసుకోండి, మీరు మెకానికల్ తీసుకోండి, ట్రిపుల్ తీసుకోండి. మా దగ్గర మెకానికల్ ట్రిపుల్ ఆఫర్ చేయట్లేదు కానీ రైట్ నో అన్ని కంప్యూటర్ సైన్స్ అంటే ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ, ఐఓటీ, బ్లాక్ చైన్, డేటా సైన్స్, ఆల్ దీస్ సబ్జెక్ట్స్ అండి. ఇప్పుడు ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ అయినంత మాత్రం ఏ ఇంటిగ్రేట్ చేయాలని లేదు. కంప్యూటర్ సైన్స్ అయినా కానీ ఏ ఇంటిగ్రేషన్ టీచింగ్, ఏ ఇంటిగ్రేషన్ కరికులం అది ఇంటిగ్రేట్ చేసుకుంటే జాబ్స్ ఆపర్చునిటీస్ ప్రాబ్లమే లేదండి. సార్, ఏఐ డ్రివెన్ కరికులం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎస్పెషల్లీ మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువే కాదు ఏఐ పట్ల కూడా నాలెడ్జ్ ఉండాలి, ఏఐని మీరు నేర్చుకోవాలి, అలా అయితే మీ ఫ్యూచర్ బాగుంటుందని పదే చెప్తున్నాను. నేను కూడా దగ్గర నుంచి చూశాను. మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అనుకోవచ్చు? అదే అండి, ఇది జనరల్గా చాలామంది వ్యూవర్స్ చూస్తుంటారండి TV9. ఇప్పుడు ఈవెన్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నేను ఒకటే అడ్వైజ్ చేస్తాను. మన అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో ఒక 1 minute నేను మాట్లాడతాను.
ఇప్పుడు ఏఐ అంటున్నాం కదా, ఏఐ అంటే ప్రతి ఒక్కరు ఏఐ అంటున్నారు, మేము ఇంటిగ్రేట్ చేస్తాం, ప్రతి ఒక్కరు ప్రాబ్లం లేదు. కానీ ఒక్కటే ఆలోచించాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కంప్యూటర్ సైన్స్కి కానీ ప్రతి ఒక్క బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ జావా అనేది ఒక కోడింగ్ లాంగ్వేజ్, అది సబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని ఇన్ని రోజులు మనం ఎలా టీచ్ చేసాం? జావా ఏదైతే ఫండమెంటల్స్ కాదు, ఇప్పుడు కూడా టీచింగ్ ఆ జావా కంటెంట్ మార్చట్లేదు. జావా అనేది ఎట్లా ఉంది, ఫండమెంటల్స్ ఎట్లా ఉంటుందో, దాని కోడింగ్ ఎలా ఉందో, దాని అల్గారిథమ్స్ కానీ దాని టెక్నిక్ కానీ సేమే. ఇప్పుడు దానికి ఏ ఇంటిగ్రేషన్ అంటే ఒకటే కాన్సెప్ట్. వెరీ సింపుల్గా మీకు చెప్పాలంటే, ఇప్పుడు నేను జావా కోర్స్ టీచ్ చేస్తున్నాను. దీన్ని నేను ఏఏ ఏజెంట్గా అంటే నేను ఒక ఇంటెలిజెంట్ నేను అసిస్టెంట్ని నేను డెవలప్ చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు నేను స్టూడెంట్స్కి నేను ఎలా డిజైన్ చేయాలంటే, నేను ఒక ఏజెంట్కి ఏఐ అంటే నాకు ఒక ఇంటెలిజెంట్ అసిస్టెంట్, ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నా అంటే నాలెడ్జ్ ఎంత ఉంటుంది, ఆ విధంగా ఇంటెలిజెంట్ అసిస్టెంట్ని డెవలప్ చేసుకుంటే స్టూడెంట్స్కి కూడా ఎక్స్పీరియన్స్లు అన్నీ, అంటే ప్రతి స్టూడెంట్కి డిఫరెంట్. ఇప్పుడు నేను ఒక్కడే క్లాస్ చెప్తాను అంటే 60 మెంబర్స్ క్లాస్లో ఉంటారు, నేను 60 మినిట్స్ క్లాస్ చెప్పి వెళ్ళిపోతాను. అంటే నేనేం టీచ్ చేస్తున్నాను, ఒకటే కదా నా మైండ్, నా ఇంటెలిజెంట్ ఒకటే కదా, నేను అందరికీ ఒకటిగానే టీచ్ చేస్తే వెళ్ళిపోతాను, ప్రతి ఒక్కరికి మైక్రో డీటెయిల్స్. బట్ ఒక స్టూడెంట్ అంత అడ్వాన్స్డ్ ఉండకపోవచ్చు. ఒక స్టూడెంట్ పర్సన్ టు పర్సన్ అంటే 60 మెంబర్స్కి 60 డిఫరెంట్ థింకింగ్స్ ఉంటాయి, 60 మెంబర్స్కి డిఫరెంట్ నాలెడ్జ్ లెవెల్స్ ఉంటాయి. 60 మెంబర్స్కి నేను డిఫరెంట్ నాలెడ్జ్లో టీచ్ చేయలేను కదా. నేనేం చేస్తానంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్, నేను ఒక ఏజెంట్ని డెవలప్ చేస్తాను. ఏ ఏజెంట్ని ఎట్లా డెవలప్ చేస్తానంటే, ఆటోమేటిక్గా నాకు నాలెడ్జ్ ఉండాలి. నేను సింపుల్గా చెప్పలేను. ఏ ఏజెంట్ డెవలప్ చేయాలంటే నాకు టెక్నాలజీ నాలెడ్జ్ ఉండాలి, జావా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి, చాట్ జీపీటీ కానీ లేకపోతే జెమినీ AI కానీ. అవి కాకుండా ఏ ఏజెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఏ ఏజెంట్ ఫ్రేమ్వర్క్స్ అంటే టెక్నాలజీ పీపుల్కి అర్థమవుతాయి. అంటే ఏ ఏజెంట్ ఫ్రేమ్వర్క్స్ని తీసుకొని నేను దాన్ని డెవలప్ చేసి కాన్సెప్ట్స్ అన్ని ఇచ్చి ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసి బ్యాక్ ఎండ్ డెవలప్ చేసి, ఇప్పుడు నేను జావా టీచ్ చేయాలంటే నాకు డేటా బ్యాక్ ఎండ్ టూల్స్ అన్ని నాలెడ్జ్ ఉండాలి, ఫ్రంట్ ఎండ్ టూల్స్ అన్ని నాలెడ్జ్ ఉండాలి. ఆ ఏపీ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే జెమినీ AIకి కానీ లేకపోతే చాట్ జీపీటీకి కానీ వన్ ఆఫ్ నేను ఓపెన్ దానికి ఇంటిగ్రేట్ చేయాలి. అంటే నేను ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఇంటిగ్రేషన్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ నాలెడ్జ్ ఉండాలి, బ్యాక్ ఎండ్ అంటే ఆల్మోస్ట్ నేను ఏమంటున్నా 10 సబ్జెక్టు నాలెడ్జ్ ఉంటే తప్ప నేను ఏ ఏజెంట్ని ప్రిపేర్ చేయలేను. దేనికి? జావా ప్రోగ్రామింగ్ కోర్స్కి. నేను మాట్లాడుతున్న జావా ప్రోగ్రామింగ్ కోర్స్కి నాకు 10 సబ్జెక్టులు ఉంటాయి. నేను ఏ ఏజెంట్ని ప్రిపేర్ చేస్తే స్టూడెంట్ ఏం చేస్తాడంటే, ఆ స్టూడెంట్ నాకు ఏ ఏజెంట్ ఇంటెలిజెంట్ అంటే నేనే VSK రెడ్డి. ఇక్కడ ఏంటంటే ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ని ఇస్తా, అతనికి ఏ ఏజెంట్ని ఇస్తా, అతను లోడ్ చేసుకుంటాడు సిస్టమ్. అతను నా సిలబస్ని బట్టి అతనికి ఎక్స్పీరియన్స్, అతనికి మిషన్ ట్రైన్ చేస్తుంది. అంటే అతని నాలెడ్జ్ తక్కువ ఉంటే సింపుల్ క్వశ్చన్స్ ఇస్తూ దానికి ఇంకా డీటెయిల్గా పోతూ మైక్రో లెవెల్లో పోతూ లేకపోతే కాంప్లెక్స్ పోతూ, అంటే ఆ విధంగా స్టూడెంట్ కూడా మెంటల్గా ప్రిపేర్ కావాలి. అతనికి ఏం కావాలో రిక్వైర్మెంట్ ఇవ్వాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు చాలామంది అంటున్నాం ఏఐ లెటర్ రాస్తుంది, నేను మేనేజర్కి లెటర్ రాయాలి, ఏఐకి ఇస్తా ఐ టు రైట్ లెటర్ గివ్ ఫ్రేమ్వర్క్తో నాకు లెటర్ ఇవ్వమని. నేను జనరల్గా నేను లెటర్ ఇస్తాను అడుగుతున్నా కాబట్టి నా మేనేజర్కి లెటర్ ఇస్తుంది. కానీ అది కాదు, అది అసలు రాంగ్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వైర్మెంట్స్ నేను ఏమి ఇవ్వాలి అంటే నా ప్రాంప్ట్స్ అంటే నేను క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు నేను క్లారిటీ అంటే నాకు లెటర్ ఏంది, నేను ఏం చేస్తున్నాను, కొన్ని ఇన్పుట్స్ నేను మొత్తం ఇవ్వగలిగితే నా క్లారిటీ అంటే ఇది ఏమంటే స్మార్ట్ వర్క్ అంటే ఇది కమ్యూనికేషన్ స్కిల్స్. వన్ ఆఫ్ మనకి కొత్త కాన్సెప్ట్లు ఏమి లేవు ఇవాళ రేపట్లో. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక పర్సన్ బెటర్గా కమ్యూనికేట్ చేస్తాడు, ఈజీగా అర్థమవుతుంది ఎదుటి వాడికి. ఇంకో అతను సరిగా అర్థం చేయాలి అంటే 10 టైమ్స్ చెప్తే కానీ అర్థం కాదు. అంటే నేను ఏమి కావాలో కరెక్ట్గా లెటర్ కానీ ఇవ్వగలిగితే నాకు వచ్చే లెటర్ వేరు, మీకు వచ్చే లెటర్ వేరు, రెండింటికి సేమే ఉంటుంది. ఇక్కడ నాకు నాలెడ్జ్ కావాలి, ఇక్కడ టెక్నాలజీ కావాలి. నేనేమంటున్నా అంటే ఏఐ వాడుకుంటున్నారు. ఇక్కడ ఏమంటే 2 పాయింట్లు అండి, మళ్ళీ చెప్తున్నాం. ఏఐ టూల్స్ వాడడం అనేది ఒక టెక్నాలజీ, అది కూడా నాలెడ్జ్ ఉండాలి. టెక్నాలజీ పీపుల్ చాలా నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం ఏఐ ఏజెంట్ డెవలప్మెంట్ చేయాలి. ఓన్లీ ఏఐ టూల్స్ వాడుకునేదంటే ప్రతి ఒక్కరు వాడేసుకుంటాం, అది జస్ట్ కొద్ది రోజులు నాలెడ్జ్ ఉంటుంది వాడతాం, అది కాదు గొప్పతనం. మనం ఒకటే ఏంటంటే ఏఐ ఏజెన్సీని మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు జావా ప్రోగ్రామ్కి ఏజెంట్ చేయాలంటే నాకు 10 కోర్సెస్ కావాలని చెప్పాను కదా, అది మామూలుగా చేయలేము. అది నేనేమంటే అప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమవుతుంది. ప్రతి స్టూడెంట్ ఏది కావాలంటే అతను నేను VSK రెడ్డి 60 మందికి టీచ్ చేస్తాను, డిఫరెంట్ లెవెల్లో టీచ్ చేస్తా. దాన్ని ఏ ఏజెంట్ని ప్రిపేర్ చేయాలి, అది ఈజీ అయితే కాదు. అదేంటంటే ఆ విధంగా మనం స్టూడెంట్స్ని రప్పించాలి. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక లెటర్ ఇవ్వాలంటే నేను ఇవ్వాలి, నా రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా ఇవ్వగలిగితేనే నా ఏజెంట్ వస్తుంది. నేను ఒకటే కంక్లూజన్ అంటే ఈ టెక్నికల్గా డీప్గా పోయేదానికన్నా నా స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఒకటే అడ్వైజ్ ఏంటంటే, మీరు మల్లారెడ్డి యూనివర్సిటీ మా కాన్సెప్ట్ నేను ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నాకు నాలెడ్జ్ ఉందని కాదు, మా ఫ్యాకల్టీ కూడా అట్లే ఉంటారు, మా డీన్స్ అల్లే ఉంటారు, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అల్లే ఉంటారు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ఏమి కావాలో ఇవ్వగలగాలి. కాబట్టి ఇది నెక్స్ట్ ఇంకా 1 or 2 పాయింట్స్ ఇంకా మనం అడిషన్ చేద్దాం, మాట్లాడుకుందాం సార్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి మాట్లాడుకుంటే దీని రోల్ ఏ విధంగా ఉంటుందంటారు?
ఇది ఇండియాలో మేడం ఇది ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఆల్మోస్ట్ 1985లో ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి మనం డిజైన్ చేసి డెవలప్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత 2020 వచ్చినప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని చేంజ్ చేస్తారు. అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మెయిన్ ఏంటంటే టెక్నాలజీ రీచింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బట్ అట్ ద సేమ్ టైం ఈ స్టూడెంట్స్కి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఇచ్చింది. అంటే స్టూడెంట్స్ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదువుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ కంప్యూటర్ సైన్స్ మల్లారెడ్డి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడంటే 40 కోర్సులు చదవాలి. 40 కోర్సులు సేమ్ ఉండాలని ఏం లేదు. నా ఫ్రెండ్కి నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నా, ఆయన బీటెక్ చదువుతున్నాడు, ఇద్దరికి సేమ్ కోర్సులు ఉండాలని లేదు. అంటే ప్రతి స్టూడెంట్కి చేంజెస్ చేసుకోవచ్చు. అంటే స్టూడెంట్స్కి ఎక్కువ ఛాయిస్ ఇచ్చాడు, బట్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి గ్యాప్ తీసుకోవచ్చు. స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ వెళ్ళచ్చు. ఇప్పుడు ఇంటర్న్షిప్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రతి ఒక్కరు స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆన్లైన్ కోర్సులు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంది, ఇంజనీరింగ్లో మన 40 సబ్జెక్ట్ ఉంటుంది, ఆల్మోస్ట్ 10 to 25 to 30% ఆన్లైన్ నేర్చుకోమని గవర్నమెంట్ చెప్తుంది. అంటే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏవైతే ప్రాక్టికల్గా లేదో, మిగతా ప్రాక్టికల్స్ లేవో, ఏవైతే కోడింగ్ కాదో, మిగతా నార్మల్ ఏదైనా థియరిటికల్ కోర్సెస్ ఒక 25% కోర్సెస్ ఆన్లైన్లో చదువుకోవచ్చు. ఈ విధంగా ఏ ఇంటిగ్రేషన్ చేయాలి, ఆన్లైన్లో చదువుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంది, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఉంది, రీచింగ్ టు ది ఈచ్ అండ్ ఎవరీ వన్. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫైనాన్స్ చదువుకోవచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్ టూ డిగ్రీ చేసుకోవచ్చు, బీబీఏ చేయొచ్చు, బీటెక్ చేయొచ్చు, ఈక్వ ప్యారల్గా చేయొచ్చు. వితిన్ 4 yearsలో బీబీఏ డిగ్రీ వస్తుంది, బీటెక్ డిగ్రీ వస్తుంది. ఈ విధంగా చాలా చేంజెస్ తెచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020లో. దాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి క్రియేట్ చేశామండి మనము. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తుండేది ఆల్మోస్ట్ 80 to 90% చేస్తున్నది మల్లారెడ్డి యూనివర్సిటీ. మాకు 3 యూనివర్సిటీస్ ఉంటాయి, 3 యూనివర్సిటీస్లో కూడా ఈ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. అట్ ద సేమ్ టైం మాకు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఒకటి ఉంది. ఈ ఉమెన్స్ కాలేజీలో ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి, 100% రిజల్ట్స్ కంప్లీట్గా. ఈవెన్ వాళ్ళు సిలబస్ కానీ ఏది కూడా డిజైన్ కూడా ఎలా ఉంటుందంటే కరికులం రిలేటెడ్ ఎన్ఈపీ మ్యాచ్ చేస్తూ ఇండస్ట్రీ రిలేటెడ్ కరికులం డిజైన్ చేసుకుంటూ ఈ 3 యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఆ ఓరియంటేషన్లో జరుగుతుంది. ఇప్పుడు టెక్నికల్గా ఈ ప్రొఫెషనల్గా ఈ ఎన్ఈపీ 2020 ఇంప్లిమెంటేషన్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి యూనివర్సిటీస్, మల్లారెడ్డి కాలేజెస్ ఫోర్ ఫ్రంట్లో ఉన్నాయి ఇంప్లిమెంట్ చేసే దానికి స్ట్రైట్ అవే రైట్ నౌ. ఇండస్ట్రీ 5.0కి అవసరమైనటువంటి సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏం చెప్తారు? ఎటువంటి టెక్నాలజీ అవసరం అంటారు? ఇప్పుడు ఇండస్ట్రీ 5.0 అనేది ఇప్పుడు ఏఐ అనే ఇండస్ట్రీ 5.0, 4.0 ఇవన్నీ ఒక వర్డింగ్ వాడుతున్నామండి. ఒకటి సింపుల్ లాంగ్వేజ్ మళ్ళా చెప్తున్నాను. ఒకప్పుడు ఎట్లుండేది 20 years బ్యాక్ మనకి సిస్టమ్ ఎట్లా ఉండేదంటే ఇప్పుడు కంప్లీట్గా ఒక ఫండమెంటల్ స్టూడెంట్ స్ట్రాంగ్ ఉండాలి. అతను స్టూడెంట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. అతను ముందు బేసిక్ ఫుల్ స్ట్రాంగ్ ఉంటేనే అవుతుంది. టెక్నికల్గా కానీ, నాన్ టెక్నికల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లాంగ్వేజ్ కానీ, మ్యాథమెటిక్స్ ఏది స్ట్రాంగ్ ఉంటే పర్సన్ దేన్నైనా అడాప్టబిలిటీ అంటారు దాన్ని. అంటే ఫ్లెక్సిబిలిటీ. ఇండస్ట్రీ లేకపోయినా న్యూ టెక్నాలజీ నేర్చుకొని ఈజీగా జంప్ అయిపోవచ్చు. తర్వాత లాస్ట్ 10 years నుంచి ఏం చేంజ్ చేసింది? లాస్ట్ 10 to 12 years నుంచి ప్యాకేజింగ్ సిస్టమ్ వచ్చింది. అంటే ఇప్పుడు జావా నేర్చుకున్నా అంటే నేను 20 years బతికిపోవచ్చు ఇండస్ట్రీలో. పైథాన్ నేర్చుకుంటే 30 years బతికిపోవచ్చు. DBMS అంటే 30 years బతికిపోవచ్చు. అంటే ఒక కోర్స్ నేర్చుకున్నామంటే దాంట్లోనే ప్రొవైడ్ చేసుకుంటూ దాంట్లోనే వెళ్ళిపోవచ్చు. కాబట్టి నాకు మిగతా సబ్జెక్ట్స్ మీదో లేకపోతే ఫండమెంటల్స్, ఫుల్గా నాలెడ్జ్, క్రియేటివ్ థింకింగ్, ఇన్నోవేటివ్ థింకింగ్, లాజికల్ స్కిల్స్, అనాలిటికల్ స్కిల్స్ ఇవన్నీ అవసరం లేదు. ఒకప్పుడు అవసరం ఉన్నాయి, మధ్యలో పోయింది అనుకోకుండా. ఏదో స్కిల్స్ కావాలి అంటే లైఫ్ గడిపేయచ్చు ప్రొఫెషనల్గా. ఇప్పుడు లాస్ట్ ఏఐ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుంచి ఏ ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు నీకు టెక్నాలజీ ఫిక్స్ లేదు. ఇక్కడ టెక్నాలజీ అంటూ ఇవాళ నేర్చుకుంది రేపు చెప్పాను కాన్సెప్టే లేదు. ఇప్పుడు ఇంకోటి కాపీ కొట్టడం కూడా కొట్టలేను నేను. ఆటోమేటిక్గా నేను స్టూడెంట్ అంటే నేను ఏ ఇంటిగ్రేట్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా నాకు ఫండమెంటల్గా నేను స్ట్రాంగ్ ఉండాలి. అంటే నా అనాలిటికల్ స్కిల్స్ స్ట్రాంగ్ ఉండాలి, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉండాలి, అవుట్ ఆఫ్ బాక్స్ స్కిల్స్ ఉండాలి, లాజికల్ స్కిల్స్ ఉండాలి, రీజనింగ్ స్కిల్స్ ఉండాలి, థాట్ ప్రాసెస్ ఉండాలి, ఆ నాలెడ్జ్ స్మార్ట్నెస్ ఉండాలి. అంటే ఇవన్నీ ఆ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ స్కిల్స్ ఉంటే నేను ఏ తీసుకొని నేను ఏవైనా, ఎందుకంటే ఏ అనేది నా అదే ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉంది. ఇవాళ స్టూడెంట్ జాయిన్ అవుతున్నాడంటే కంపెనీలో ఒకరికి 3 lakhs ఉంటే ఒకరికి 5 lakhs ఉంటుంది. బిలీవ్ మీ నెక్స్ట్ 2-3 yearsలో ఇది రేంజెస్ డిఫరెన్స్ ఉంది. అంటే మీ 1 crore డ్రా చేస్తారు పర్ ఇయర్కి, ఇంకోతనేమో 5 lakhs డ్రా చేస్తాడు. ఇక పాయింట్ ఏంటంటే వేరియేషన్ ఎక్కువ ఉంది. ఎవరైతే ఏఐకి ట్యూన్ అవుతారో, ఎవరైతే ఏ ఇంటిగ్రేషన్ అవుతారో, కాపీ కూడా కొట్టలేము ఇది. ఎందుకంటే ఎవరిది వాళ్ళు చేయాలి. లాస్ట్ 10 years లాగా ఒక కోర్స్ నేర్చుకుంటే కంటిన్యూ పోయేది లేదు. ఇప్పుడు కూడా ఏ నేర్చుకుంటూ కూడా పోలేము. మళ్ళీ అది కూడా ఇంపార్టెంట్. ఏ ఒకటే కాదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, మైండ్ అనాలిటికల్గా, లాజికల్గా, అవుట్ ఆఫ్ బాక్స్ స్కిల్స్ కానీ, ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే నువ్వు ఏ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏ పెద్ద ఇది కాదండి. ఒకటి అదొకటి. అట్ ద సేమ్ టైం మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మా దగ్గర 5 schools ఉన్నాయి. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్. అగ్రికల్చర్ ICAR వచ్చింది. ఇది ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ద ప్రైవేట్ యూనివర్సిటీ ఎంటైర్ తెలంగాణ ICAR అక్రిడిటేషన్ వచ్చిన యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ ఫర్ ICAR అక్రిడిటేషన్ ఫర్ ది అగ్రికల్చర్ BSc అగ్రికల్చర్ కోర్స్కి.
బిజినెస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది, స్కూల్ ఆఫ్ సైన్సెస్ ఉంది, ఇన్ని స్కూల్స్ ఉంటే ఆల్మోస్ట్ మా దగ్గర 5000 ఇంటేక్ ఉంటుంది. ఇంజనీరింగే 3000 ఇంటేకు. కంప్లీట్గా అన్ని కోర్సులకి ఏ ఇంటిగ్రేషన్ ఉంది, అన్ని కోర్సులకి ఏ ఇంటిగ్రేషన్ టు ద కరికులం, అన్ని కోర్సులకు ఏ ఇంటిగ్రేషన్ టు ద టీచింగ్ ఫ్యాకల్టీ చేయాలి. ఇప్పుడు మాకు ఫ్యాకల్టీ కూడా హాలిడేస్ అయిపోయి వస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే కాన్సెప్ట్, వాళ్ళ టూల్ ఏంది, ల్యాప్టాప్ కంపల్సరీ స్టూడెంట్స్కి ఉండాలి, ఫ్యాకల్టీకి ఉండాలి. తప్పకుండా ఏ ఇంటిగ్రేషన్తో ఉండాలి, వారు ఏ ఏజెంట్స్ చేయాలి. వెరీ సింపుల్, ఏ ఏజెంట్ లేనిది లైఫ్ లేదు. అజెంట్కి ఇంప్లిమెంట్ ఏదో స్టూడెంట్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఏ వర్టికల్కైనా ఏజెంట్ ప్రిపేర్ చేయాల్సింది. ఏజెంట్ ప్రిపేర్ చేయాలంటే 20-30 కోర్సెస్ నాలెడ్జ్ ఉండాల్సిందే. తప్పకుండా మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఫ్రంట్ ఎండ్ టూల్స్ ఉండాలి, బ్యాక్ ఎండ్ టూల్స్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇవ్వగలగాలి. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసిన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ నియర్ టు ద కొంపల్లి ఏరియాలో ఉన్నాయి. మేము మా కోర్సులు అన్నీ ఉన్నాయి. మీరు పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ రండి, ఒకసారి అడ్వైస్ తీసుకోండి. తర్వాత ఏం కోర్సులు ఉన్నాయి డిజైన్, అల్టిమేట్లీ మీ డెసిషన్ మీదే. బట్ మా కౌన్సిలింగ్ వరకు మాకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఇది ఒక అవకాశంగా వాడుకోండి. ఇట్ డజంట్ మీన్ మీరు ఏదో ఇక్కడే జాయిన్ కావాలని కాన్సెప్ట్ కాదు. ఒక టెక్నాలజీ అయితే మీకు వ్యూ క్రియేట్ చేయగలిగే బాధ్యత మేము తీసుకుంటాం. సార్, ఫ్యూచర్లో ఎక్కువగా డిమాండ్ ఉండే ఇంజనీరింగ్ కోర్సెస్ అంటే ఏమేమని చెప్పుకోవచ్చు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. వెరీ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, మీరు సివిల్ తీసుకున్న, మెకానికల్ తీసుకున్న, కంప్యూటర్ సైన్స్ తీసుకున్న, ప్రతి ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ఏదో మనం అది పెద్దగా ఏదో వేరే టెక్నాలజీనో ఏదో వేరే వచ్చేసింది అనుకోవద్దని దయచేసి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పార్ట్, జస్ట్ ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది కోర్స్. 100% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ ద వరల్డ్, 100% ఒప్పుకుంటున్నాం. బట్ అట్ ద సేమ్ ఏ టెక్నాలజీ పీపుల్ ఏదో స్క్రాప్ వెళ్ళిపోయినట్టు కాదు అది. నేనేమంటున్నానంటే ఏ కోర్స్కైనా వెరీ సింపుల్, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేసిన టీచింగ్ కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటిగ్రేషన్ చేసిన కరికులము కావాలి, రెండూ చేయాలి. బట్ ఓన్లీ ఫ్యాకల్టీనే డెవలప్ చేసుకున్నా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరిపోదు. స్టూడెంట్ను కూడా డైరెక్షన్ ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక స్టూడెంట్ డిఫరెంట్, ఇంకో స్టూడెంట్ డిఫరెంట్, నేను డిఫరెంట్, ఇంకో డిఫరెంట్. ఇప్పుడు తప్పకుండా నేను ఒకటి అటు జావా ప్రోగ్రామింగ్ టీచ్ చేస్తున్నట్టు ఇన్ని రోజులు ఆల్ ఫ్యాకల్టీస్ సేమ్ జావా ప్రోగ్రామింగ్ టీచ్ చేస్తున్నట్టు 10% ఇటు అటో ఉండేది. జావానే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తుంటే అందరికి ఈజీ లాంగ్వేజ్ కాబట్టి. ఇప్పుడు ఇవాళ అట్లా లేదు. జావా ప్రోగ్రామింగ్ ఇన్ని రోజులు చెప్పింది 80% ఫ్యాకల్టీ, ఒక ఫ్యాకల్టీ 80% ఫీడ్బ్యాక్ ఉంటే ఇంకో ఫ్యాకల్టీ 90% ఉంటే ఇవాళ అట్లా లేదు. నీకు వేరియేషన్ అంటే 10% ఉండొచ్చు, 100% ఉండొచ్చు. నేను ఏ విధంగా జావా ప్రోగ్రామింగ్ నేను డెవలప్ చేసుకోగలుగుతానో, ఇంటిగ్రేట్ చేసి ఏ విధంగా స్టూడెంట్ మెంటలీ ప్రిపేర్ చేస్తానో దానికే ఉంటుందండి లైఫ్. కాబట్టి మీరు ఏ సెక్టర్ తీసుకున్నా, నా ఉద్దేశం ఏదో ఇంజనీరింగ్ అని సెక్టర్, ఏ సెక్టర్ తీసుకున్నా ఇక్కడ 2 పాయింట్లు. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుకునేది కూడా ఒక టెక్నాలజీ అండి. ఆర్టిఫిషియల్ టూల్స్ జస్ట్ లైక్ వాడలేం, అది ఒక టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ని డెవలప్ చేసేది అది ఒక టెక్నాలజీ. అంటే 50% ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ని డెవలప్ చేయగలగాలి, 50% వాడేది మీద ఫోకస్ చేయాలి. ఈ రెండు ఇంటిగ్రేట్ అయితేనే ఏ వర్టికల్కైనా, అగ్రికల్చర్ సెక్టర్ తీసుకున్నా, మీరు హెల్త్ కేర్ సెక్టర్, ఏ టెక్నాలజీ వర్టికల్ తీసుకున్నా ఈ రెండు ఇంటిగ్రేట్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంటా పోతే ఇది పెద్ద మనకి ఇది ఏదో రాకెట్ సైన్స్ మాదిరి ఏం కాదు. ఇది తప్పకుండా మనము రీచ్ కాగలుగుతాం. బట్ ఓరియంటేషన్ చేంజ్ కావాలి, థాట్ ప్రాసెస్ చేంజ్ కావాలి, థింకింగ్ కెపాసిటీ చేంజ్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ చేంజ్ కావాలి. దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైజ్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పోటీ పడడానికి, ఎస్పెషల్లీ గ్లోబల్ మార్కెట్లో పోటీ పడాలంటే ఎలాంటి స్కిల్ అవసరం అంటారు? వెరీ వెరీ సింపుల్గా చెప్పాలంటే ఈ 4 స్కిల్స్ అండి. వెరీ క్లియర్: అనాలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ థాట్ ప్రాసెస్, ప్రోయాక్టివ్, క్రిటికల్. ఈ స్కిల్స్ ఎలా వస్తాయని అందరూ వాడుతున్నాం. నువ్వు ఏదంటే నువ్వు థింకింగే డిఫరెంట్గా, దానికే ఒక 4 years యూనివర్సిటీ సరిపోతుంది. 4 సెమిస్టర్ టైం కావాలి. అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనే థింకింగ్ ఆ విధంగా డెవలప్ చేస్తే థింకింగ్ స్కిల్స్ వస్తాయి. ఈ ఓన్లీ నేను జావా ఒక కోర్స్ నేర్చుకుంటుంటే కాదండి. బేసిక్ నువ్వు స్టూడెంట్ అనేవాడు దేనికైనా ట్యూన్ కావాలంటే ముందు రెడీ చేయాలి. ఆ రెడీ చేయాలంటేనే ఈ స్కిల్స్ కావాలి. అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇంపార్టెంటే. ఇక్కడ మనకి ఏదో ఓన్లీ టెక్నాలజీస్ ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే. ప్రతి సబ్జెక్టు కూడా న్యూ థాట్ ప్రాసెస్లో ఏ ఇంటిగ్రేట్ చేయాలి, ఏ ఇంటిగ్రేట్ టీచింగ్ చేయాలి, ఆటోమేటిక్గా స్కిల్స్ వస్తాయి. అది కాకుండా ఇదేమో వన్ సైడ్ ఆఫ్ ది కైన్. అదర్ సైడ్ ఆఫ్ ది కైన్ బిహేవియరల్ స్కిల్స్. అంటే నువ్వు లైఫ్లో సస్టైన్ కావాలంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ హ్యూమన్ బీయింగ్. నీ హ్యూమన్ బీయింగ్ అయినప్పుడు నువ్వు తప్పకుండా బిహేవియరల్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, డ్రెస్ కోడ్ ఉండాలి, ఈ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి, కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఈ స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరు డెవలప్ కావాల్సింది. నువ్వు ఎంత స్కిల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినా, నువ్వు ఎంత డెవలప్ అనలిటికల్ చేసినా, ఎంత లాజికల్ చేసినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇది లింక్ ఉంది. ఈ లింక్ అనేది ఎక్కడికి పోదు. కాబట్టి బేసిక్ 40% స్కిల్స్ నేను ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, కామన్ సెన్స్ కానీ, ఈ సిన్సియారిటీ కానీ, కమిట్మెంట్ అండ్ డెడికేషన్ కానీ, పాజిటివ్ థింకింగ్ కానీ, సాఫ్ట్ అంటారు. ఇవన్నీ స్కిల్స్ అనేది కంపల్సరీ. బట్ అడిషన్ టు దట్ 60% టెక్నాలజీ ఇంటిగ్రేషన్ టు ద ఏఐ.
టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఏఐ డెవలప్మెంట్, ఏఐ టూల్స్ యూసేజ్ చేసి అన్ని ఇంటిగ్రేట్ చేస్తే లైఫ్ అనేది నెక్స్ట్ వెరీ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి కెరీర్ ప్లేస్. చూస్తూనే ఉండండి TV9. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.